కంప్లీట్గా మేము ఇక్కడ నుంచి వేరే స్టేట్కి మూవ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు దానికి. హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ కూడా ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. లక్ష్మీదేవి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వరలక్ష్మి వ్రతానికి మేము అనుకోకుండా అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఇలా అవుతుంది అని చెప్పి. కంప్లీట్గా మేము ఇక్కడ నుంచి వేరే స్టేట్కి మూవ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికోసం ప్యాకింగ్స్ అవి ఒక 30% అయ్యాయి. ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. కానీ దేవుడి పూజని అలా చేయకుండా ఉండలేము కనుక కొంచెం సింపుల్గా అయినా కానీ ప్రసాదాలు అవి చేసి పూజను చేద్దాం అనుకుంటున్నాను. కనుక పూజ నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఏం జరిగింది, ఎందుకు అట్లా వెళ్ళాల్సి వస్తుంది అన్నీ చెప్తాను. ఈ వీడియోలో పూజ ఎలా చేశాను ఏంటి అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా సింపుల్గా చేస్తున్నా గైస్. జస్ట్ దీపం అవి పెట్టా అనమాట. కొన్నిసార్లు మనకి చేతిలో పని పడదు అంటారు కదా. ప్రస్తుతానికి నా పరిస్థితి కూడా అలానే ఉంది. చేతిలో అసలు పని పడట్లేదు. దీపం అయితే పెట్టాను, పూజ చేశాను. గారెల కోసం పప్పు నానబెట్టడం, పులిహార కోసం రైస్ పెట్టడం అవి చేసి వెయిట్ చేస్తున్నాను అనమాట. అంత త్వరగా చేయలేకపోతున్నాను. ఇంకా ఎల్లుండి పొద్దునకంతా వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ ఇంకొక 48 గంటలు అనుకోండి అంతే. ఇంకా ఎక్కువ టైం ఇక్కడ ఉండడానికి లేదు. సో ఈ అన్ని ఆలోచనలతో అంత రావట్లేదు అనమాట. అంటే పూజపై భక్తి వస్తుంది కానీ నాకు చేతిలో పడట్లేదు. రండి గైస్, నేను చూపిస్తాను మీకు అసలు ఏంటి స్టార్ట్ చేసా ప్రిపరేషన్స్ అని. మిల్క్ నిన్న కొనకుండా వచ్చాను. పువ్వులు దొరకలేదు అనమాట. పూజా స్టోర్కి వెళ్తే పువ్వులన్నీ అయిపోయాయి. అంతమంది మన వాళ్ళు ఉన్నారు కదా, అసలు ఈవినింగ్ కల్లా అయిపోయాయంట. నేను వెళ్ళడం లేట్ అయిపోయింది. సో దగ్గరలో ఉండేదానికి వెళ్ళి కొన్ని పువ్వులు తెద్దాం అనుకుంటున్నాను. బొకేస్ దొరుకుతాయి కదా, అవి కట్ చేసుకుని పెడదామని. ముందు మన రెగ్యులర్గా పూజ చేసే దేవుడి గదిలో మనం దీపం పెడతాం కదా అండి, అలా పూజ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు ప్రసాదాలది స్టార్ట్ చేస్తున్నాను. ఇది రైస్ పెట్టి వార్చాను అనమాట. కొంచెం అందరికీ ప్రసాదం ఇద్దామని కొంచెం ఎక్కువగానే పెట్టాను రైస్. ఇది పులిహోరకి చింతపండు, ఇది గారెల కోసం పప్పు నానబెట్టాను. మిల్క్ కూడా తెచ్చేస్తే పాయసం స్టార్ట్ చేసి గారెలకు కూడా ఇంతలో నానిపోతాయి కదా, ఇంకా గారెలు వేసి ప్రసాదం పెట్టి లక్ష్మీదేవి దగ్గర పూజ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. రండి, నేను అమెజాన్ ఫ్రెష్కి కూడా మీకు తీసుకెళ్తాను. మనందరి లైఫ్లో మొబైల్ ఎంత ఇంపార్టెంటో అంటే అందరి లైఫ్లో ఇప్పుడు మొబైల్ ఎంత ఇంపార్టెంటో నాకు ఈ కర్చీఫ్ అంత ఇంపార్టెంట్ అనమాట. సైనస్ వల్ల వాటర్ సడన్గా కారుతూనే ఉంటుంది. ఎన్నోసార్లు అనమాట ఈ మధ్య ఈ అపార్ట్మెంట్ టూర్ చేసి చూపిద్దాం అనుకున్నాను. ఎన్నిసార్లు నేను ట్రై చేసి ఆ వీడియోస్ పోస్ట్ చేయకుండా కూడా ఉండిపోయాను అనమాట. అసలు మీకు చూపించడానికి అవ్వలేదు. ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సులోనే వెళ్తాం కదా అండి మేము. ఎక్కడికి వెళ్ళాలని కానీ ఈ త్రోవ నుంచే వెళ్ళాలన్నమాట. ఈ త్రోవని అంతా కూడా చాలా మిస్ అవుతాను. ఈరోజు సమయానికి మా వారు కూడా లాస్ట్ ఇంటర్న్షిప్ డే అనమాట. ఈరోజు అర్ధరాత్రి వస్తున్నారు. ఆల్మోస్ట్ midnight 2 ఇలా అయిపోతుంది. పూజా టైంకి కూడా ఉండరు. ఇవన్నీ ఆలోచనలతో నేను ఇవన్నీ ఆలోచించుకుంటున్నాను నడుచుకుంటూ. ఇంకా ప్యాకింగ్ కూడా అవ్వాలి కదా. వీళ్ళు షాప్ ఓపెన్ చేసినంత వరకు వెయిట్ చేసా. 8 తర్వాత షాప్ ఓపెన్ అవుతుంది. సో అందుకే లేట్ అయిపోయింది అనమాట. ఎప్పుడు ఒక వస్తువుకి రావటము 10 వస్తువులు కొనటము. ఈసారి 2 వస్తువులకే వచ్చాం. మిల్క్, ఫ్లవర్స్ అవే కొనాలి. ఎందుకంటే ఇంకా మనము ఇంకా ప్యాక్ చేసిన దాంట్లో ఆల్రెడీ లగేజ్ చాలా స్టఫ్డ్ అయిపోయింది అనమాట. ఇంకా చాలా కూడా మన ఇంటికి దగ్గరగా ఉండే ఏకైక షాప్ అనమాట ఇది. ఎంత అలవాటు అంటే మన ఊర్లో దుకాణంకి ఎలా అయితే పాలకి, ఉప్పుకి, పసుపుకి, ఉల్లిపాయలకి వెళ్తామో నేను కూడా అత్యవసరానికి ఏది అర్జెంట్ అయినా కానీ ఈ స్టోర్కే వస్తాను. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా చూడంగానే పలకరిస్తారనమాట. అంత మా ఫేస్లు అందరివి అంత అలవాటు అయిపోయాయి. పువ్వులకైతే వచ్చానండి. ఫస్ట్ టైం బొకే కొనబోతున్నాను నేను. లైఫ్లో ఫస్ట్ టైం నేను పువ్వులు బొకేస్ కొనడం.
గులాబీలన్నీ మొగ్గల్లా ఉన్నాయని చెప్పి చామంతులు కదా అవి ఇంకా బెటర్ ఈ పూజకి అని చెప్పి ఈ మమ్స్ది బొకే కొంటున్నాను. ఇవి కొంచెం మొగ్గల్లా ఉన్నాయి, అవైతే కొంచెం విచ్చుకున్నట్టున్నాయి. సో రెడ్ కలర్ ఏవైనా కొంటే బాగుంటుంది కదా పూజకి అని రెడ్ ఎల్లో చూస్తే సరిగ్గా దొరకలేదు, సో ఆరెంజ్ కొన్నాను. అలా 2 టైప్స్ బొకే ఇంకా మిల్క్ కొనేసి వచ్చేసా గైస్. ఇంటికి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం గైస్. నేను ఆ తెల్ల పువ్వులన్నీ ఫ్రెష్గా ఉండి నిద్దగా ఉండేటప్పుడు ఈ అపార్ట్మెంట్ టూర్ చేద్దాం అనుకున్నాను. తర్వాత న్యూజెర్సీ వెళ్ళిపోవటము ఈ బిజీ ఆ బిజీలో ఇప్పుడు దాకా తీయలేకపోయాను అనమాట. పెద్ద మిల్క్ కొన్నా అదోకే, కానీ ముయ్యలేకపోతున్నా. చాలా పాయసంకి బియ్యం పెట్టి మళ్ళీ కలుద్దాం. టూ బొకేస్ ఈ బాస్కెట్ ఫ్లవర్స్ అయ్యాయండి నాకు. ఇక్కడ అపార్ట్మెంట్ ముందు గులాబీ చెట్టుకి ఈ 2 దొరికాయి అనమాట. అంటే ఉన్నాయి, ఇంకా ఎక్కువ తీయకూడదు కదా అని చెప్పి 2 తీసా. ఒకవైపు పాయసం అవుతుందన్నమాట, ఒకవైపు పులిహోర కోసం చింతపండు మరుగును మరిగిస్తున్నాను. సో ఇక్కడ పూజ కోసం అరేంజ్ చేస్తున్నాను. దేవుడికి పాయసం పెట్టాక మా రూమ్మేట్స్ అందరికీ కూడా పంచడం ఎప్పుడు అలవాటు అనమాట. అలా ఈసారి ప్రసాదాన్ని మా అందరికీ ఇవ్వడంలో ఇంకొంచెం స్పెషల్ ఏంటి అంటే మళ్ళీ వాళ్ళు ఎప్పుడు నా చేత్తో వండింది టేస్ట్ చూస్తారో నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళంతా మాస్టర్స్ అయ్యి ఫస్ట్ వెళ్ళిపోతారేమో అనుకుంటే మేము ఇట్లా ట్రాన్స్ఫర్ అయ్యి వేరే స్టేట్కి వెళ్ళిపోబోతున్నాం అనమాట. సో అందుకే అందరికీ ఎలా అయినా కొంచెం ఎక్కువ వేసే ప్రసాదం ఇవ్వాలని మళ్ళీ మా వారు వచ్చాక ఆయన కూడా తింటారని ఎక్కువ చేశా గైస్. పాయసం అయిపోయింది, పులిహారకి ఆరబెట్టాను, తాలింపు వేయాలి. ఇప్పుడు గారెలకు రుబ్బు చేసి గారెలు వేయాలి. గారెలు వేయడం ఈజీ, రుబ్బు కష్టం. గారెల రుబ్బు కొంచెం పలచగా అయిపోయినా ఇబ్బంది, మరీ గట్టిగా అయిపోయినా ఇబ్బంది కదండి. సో కొంచెం కష్టంగానే అయిందనమాట. కానీ రుబ్బు బాగానే వచ్చింది, బాగా కలిపాను. ఈ రుబ్బుతో అయితే 3 రకాల వెరైటీ చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి చప్పటి గారెలు, ఇంకోటి బెల్లం కలిపిన గారెలు. బెల్లం కలిపడం అంటేనే భయం వేస్తుంది కదా, ఇంకోటి పల్చగా అయిపోతుంది, రుబ్బు వస్తుందో రాదో కూడా తెలీదు. ఇంకోటి చిన్న పునుగుల్లా వేసి దాన్ని బ్రౌన్ షుగర్లో పాకం పెడదాం అనుకుంటున్నాను అనమాట. అంటే ఈ రుబ్బుతో ఒక 3 వెరైటీస్ చేసి పాయసం పులిహోరతో కలిపి 5 రకాలు అవుతుంది. యాక్చువల్గా నేను మీకు లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా చెప్పాను, మాకు వ్రతము కథ చదవటము కలసం పెట్టడం అవి లేవండి. మా అత్తమ్మ చాలా మాకు పూర్వకాలం నుండి ఉండే ఒక అష్టలక్ష్మి పటానికి అనమాట, తన పెళ్ళైనప్పటి నుండి పూజ చేస్తున్నారు. నేను అలాగే ఏదో ఒక పటం దొరికితే దానికి పూజ చేద్దామని లాస్ట్ ఇయర్ ఇక్కడ పూజ స్టోర్లో చూస్తే లక్కీగా ఒక చిన్న అష్టలక్ష్మి పటమే నాకు కూడా లక్కీగా దొరికిందనమాట. ఆ పటానికి నేను ఈ ప్రసాదాలు పెట్టి పూజ చేసుకుంటాను. మా అత్తమ్మ అక్కడ చీర కాసు అవన్నీ సమర్పించుకొని చాలా బాగా చేస్తారనమాట. నాకు ఇక్కడ ఉండే వాటితో ప్రసాదాలైనా కానీ పెట్టి మనస్ఫూర్తిగా పూజ అయితే నేను చేసుకుంటాను. ఇక్కడ ఈ ఇయర్ మాత్రము కొంచెం ఎల్లుండి పొద్దునకంతా వెళ్ళిపోవాలి, నాకు అసలు టైం లేదు, ప్యాకింగ్ కూడా అవ్వలేదు. మా వారు కూడా ఇంకా రాలేదు ఇంటర్న్షిప్ నుండి. రేపు ఒక్కరోజే టైం అంతా ఉంది. కాకపోతే నాకు పూజ చేయకుండా నేను ఉండలేకపోయాను అనమాట. ఈ అసలు వెనకెట్టలేకపోయాను. సో అందుకే మళ్ళీ ఇవన్నీ చేయటము కొంచెం ఎక్స్ట్రా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే వీళ్ళతో కూడా నేను ఇంకా ఉండటానికి మళ్ళీ నాకు టైం రాదు కదా. ఇలాగా వాళ్ళకి ప్రసాదం పెట్టి వాళ్ళతో కూడా రూమ్మేట్స్తో కూడా కాసేపు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని కొంచెం ఎక్స్ట్రా చేసి అలా వాళ్ళకి కూడా అందరికీ ప్రసాదం ఇచ్చినట్టు ఉంటుందని అనుకుంటున్నాను అనమాట. ఇలా కొంచెం లేట్ అయినా కానీ 5 రకాల ప్రసాదాలు అయితే కంప్లీట్ చేశానండి. దేవుడి దగ్గర అయితే మొత్తం ప్రసాదాలన్నీ అరేంజ్ చేశాను అనమాట. నేనైతే వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చేస్తాను. చీరలన్నీ ప్యాకింగ్ చేస్తాను ఫస్టే. సో ఏదో ఒక డ్రెస్ అయితే వేసుకొని వచ్చేస్తాను. ఇదొక్కటే నలుపు అవన్నీ కలకుండా ఉన్న డ్రెస్లా కనిపించింది అనమాట. అందుకని గ్రీన్ కలర్ మంచిదే కదని చెప్పి ఆ డ్రెస్ వేసుకున్నాను. దేవునికి అయితే దండం పెట్టుకున్నాను గైస్. లక్ష్మీదేవి అష్టోత్తరము ఉంటుంది కదండి, 108 నామాలు. దాంతో లక్ష్మీదేవికి పూజ అయిపోయినాక లక్ష్మీదేవి తాలూకా స్తోత్రాలు ఉంటాయి కదా, అవి కొంచెం పాట రూపంలో పాడి ఇంకా పూజని అలా కంప్లీట్ చేయాలన్నమాట. ఆ పాటను కూడా వినిపిస్తాను మీకు.
అంత రాగం బాగోదు అసలు. చూసారు కదా నా గొంతు సైనస్ వల్ల మొత్తం ఉన్నది పోయింది. ఇంకా పాటలో ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి గైస్. సుమంగళి నిత్య కళ్యాణ్ భక్తజనులకు కల్పవల్లివ జనకరాజుని ముద్దుల కొమరితర వికుల సోముని రమణీ మణివ సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ మహాలక్ష్మీ నమోస్తుతే ఆదిలక్ష్మి సదపాలయ మాం. వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గైస్. వీడియోని చివరిదాకా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మీకు కొత్త స్టేట్వి కొత్త ఇంటి నుండి మీకు వ్లాగ్స్ వస్తాయన్నమాట. ఇంతవరకు చూసినందుకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా గైస్. బాయ్ బాయ్.